హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి జీరా రైస్. ఇందులోకి సూపర్ కాంబినేషన్గా ఉండే దాల్ తడక చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది జీరా రైస్లోకి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాం. జీరా రైస్కి 1.5 స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర, 10 జీడిపప్పులు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు దాల్ తడకా ఇంగ్రీడియంట్స్: 1/2 కప్ మసూర్ దాల్, 1/2 కప్ పెసరపప్పు, 2 ఎండుమిర్చి, ఒక ఆనియన్ మీడియం సైజు, ఒక టమాటో పెద్దది, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, హాఫ్ నిమ్మకాయ, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దాల్ తడకాకి కుక్కర్లో ముందుగా తీసుకున్న మూంగ్ దాల్ మరియు మసూర్ దాల్ని యాడ్ చేసి 2 సార్లు బాగా వాష్ చేసుకొని మనము 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మొత్తం ఒక 1 కప్ ఉంటుంది కదా, 2 కలిపి. అందుకు 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని అందులోనే 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ స్టవ్ పైన పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు ఈలోపు జీరా రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1 స్పూన్ నెయ్యి వేసాను. ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, జీడిపప్పులు వేసుకున్నాను, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేశాను, 1 స్పూన్. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ముందుగా తీసుకున్నాం కదా 1.5 స్పూన్ జీలకర్ర, ఈ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యేదాకా మనం వేయించుకోవాలి. తర్వాత ముందుగా 1 గ్లాస్ రైస్ వండి పెట్టుకున్నానండి. ఈ రైస్లో మనము ఈ రైస్ వండుకునేటప్పుడు 1 స్పూన్ నెయ్యి, కొద్దిగా ఉప్పు వేసి వండుకున్నానండి, పొడి పొడిగా రావడం కోసము. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి ఓపెన్ చేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మన జీరా రైస్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దాల్ తడకా కోసం మనం ఆనియన్స్ని, టమాటోస్ని కట్ చేసుకున్నాం కదా, వాటిలో ముందుగా ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎర్రగా అయిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటోల్ని కూడా యాడ్ చేస్తున్నాను. టమాటోలు కూడా బాగా మెత్తబడేదాకా మనం వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనము రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే కారం కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ ఉప్పు ఏంటంటే మనం ముందు పప్పు ఉడికేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, కాబట్టి మనము రుచి చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి మళ్ళీ కలుపుకొని టమాటోల్ని మెత్తగా అయ్యేలాగా మనం గరిటెతో ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. అంతేనండి, ఇది ప్రిపేర్ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న పప్పుని ఒకసారి మూత తీసి ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా వేయించుకున్న ఆనియన్స్, టమాటో మిశ్రమంలో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మంటని సిమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఈ టైంలో చెక్ చేసుకోవాలి. ఇది కొంచెం చిక్కగా ఉంది కాబట్టి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే ఇలా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఇది కొంచెం హీట్ అయ్యాక ముందుగా తీసుకున్న జీలకర్ర, ఆవాలు, అలాగే
వెల్లుల్లిని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని, అలాగే ఎండుమిర్చి చేశాక ఒకసారి బాగా కలుపుకొని వేగిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న దాంట్లో ఈ తాలింపుని పోపు మిశ్రమంలో యాడ్ చేశాను. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 మినిట్ బాగా మగ్గనివ్వాలి. ఈ స్టేజ్లో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇది బాగా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా యాడ్ చేయడం వలన. అలాగే హాఫ్ నిమ్మకాయ చెక్క కూడా మనము ఇలా ఈ విధంగా రసంని దాంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేస్తే మన దాల్ తడక రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, జీరా రైస్ దాల్ తడక రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.